ఇది బ్రిడ్జి, సముద్రంలో కట్టిన బ్రిడ్జి ఇది. ఒక శత్రువుని ఎదిరించటం అంటే యుద్ధమే చేయవలసిన అవసరత లేదు. కేవలం అదొక్కటే పరిష్కారం అవ్వదు. ఆలోచిస్తే ఎన్నో మార్గాలు ఉంటాయి. వారి మనస్సులోకి ప్రవేశించటం కూడా ఒక పరిష్కారమే. అలా కూడా కొన్ని సమస్యలు పరిష్కరించవచ్చు. తప్పొప్పులు మనకు చెబుతాయి అంతే, ఇది తప్పు అది ఒప్పు అని. అవి ఏ రకమైన శక్తినివ్వవు. మన మనస్తత్వం మీదే, ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. ఒక రకంగా బాధ, హింస ఒక స్థాయి వరకే ఉంటుంది. స్థాయి దాటితే అది తీరం దాటి ముంచుకొస్తున్న పెను ఉప్పెన లాంటిది. శక్తి, సంపద లేకపోయినా చాకచక్యంగా జీవించగలిగే వ్యక్తులు ఒకటే చేస్తారు. అది వాళ్ళకి శక్తి కన్నా, సంపద కన్నా 1000 రెట్లు బలాన్ని ఇస్తుంది. అదే ఎదుటి వాళ్ళను చదవటం, వాళ్ళను గమనించటం, వారు వీరికి లోబడేలా చేసుకోవటం. అప్పుడు బాధ, హింస, శక్తి, యుక్తితో పని ఏముంటుంది? చాకచక్యంగా, చక్కగా ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చు. ఆలోచించటంలోనే విఫలమవుతాం. కాబట్టి చాకచక్యంగా ఆలోచించగలిగితే ఏ సమస్యకైనా పరిష్కారం తప్పక దొరుకుతుంది. వర్షం అంటే ఇష్టం అంటాం, కానీ వర్షం రాగానే గొడుగుతో నడుస్తాం. సూర్యకిరణాలు మీద పడాలి అంటాం, ఎండ కొంచెం తగలగానే నీడను వెతుక్కుంటాం. గాలిలో తేలాలి అనుకుంటాం, గాలి వస్తే మాత్రం కిటికీలు వేసేస్తాం. కావాలనేది మనమే, వస్తే దాని స్పర్శను అనుభవించలేనిది కూడా మనమే. జీవితం కూడా అంతే. అన్నీ కావాలనుకుంటాం, కానీ అవన్నీ ఇష్టం కాదు, అవసరమే అని ఎప్పటికీ తెలుసుకోలేము, ఒప్పుకోలేము.